వెల్కమ్ టు ది లియో. తెలుగుదేశం పార్టీ రెండవ అభ్యర్థుల జాబితానైతే కొద్దిసేపటి క్రితం ఆ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులను అయితే ప్రకటించారు, మనందరికీ తెలుసు. రెండవ జాబితాలో 34 మంది అభ్యర్థులను అయితే ప్రకటించారు. మొత్తంగా 128 మంది అభ్యర్థులను అయితే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇంకా కేవలం ప్రకటించాల్సింది 16 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అంటే పొత్తులో జనసేన బీజేపీకి సీట్లు పోను, మిగిలిన 144 సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. ఆ 144లో ఇప్పటికే 128 సీట్లను అయితే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దాదాపుగా మెజారిటీ సీట్లను 90% పైగా సీట్లను అయితే తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది. ప్రకటించడమే కాకుండా ఎప్పుడైతే ఈ కూటమికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారో వారందరినీ కూడా ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి చంద్రబాబు గారు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఈ 34 మంది లిస్టులో ఎవరున్నారనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కాన్స్టిట్యున్సీలు ఏంటనేది. సో ఇది ఆ లిస్టు. దానికి సంబంధించి నరసన్నపేటకు వచ్చేటప్పటికి బొగ్గు రమణమూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావు, అలాగే చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు, అలాగే మడుగుల పైలా ప్రసాదు, ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ, అలాగే రామచంద్రాపురం వాసంశెట్టి సుభాసు, రాజమండ్రి రూరల్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి వచ్చేటప్పటికి ఇక రంపచోడవరం ఎస్టీ మిర్యాల శిరీషకి ఇచ్చారు. కొవ్వూరు ఎస్సీ అయితే ముప్పిడి వెంకటేశ్వరరావు, గతంలో గోపాలపురం నుంచి పోటీ చేసినటువంటి ముప్పిడి వెంకటేశ్వరరావుని ఇప్పుడు కొవ్వూరుకి అయితే పంపడం జరిగింది. ఇక దెందులూరు అయితే చింతమనేని ప్రభాకర్కి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సీటు మీద గత కొద్ది రోజుల నుంచి కూడా ఉత్కంఠ ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తారని, చింతమనేనికి ఎవరని చెప్పి రకరకాల ఆరోపణలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ చింతమనేని సీట్ని అయితే ఈరోజు అయితే ప్రకటించడం జరిగింది. ఇక గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీని అయితే మద్దిపాటి వెంకటరాజుకి ఇచ్చారు. గతంలో ఇదే గోపాలపురం నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ముప్పిడి వెంకటేశ్వరరావును కొవ్వూరు పంపి గోపాలపురం అయితే మద్దిపాటి వెంకటేశ్వరరావుకి ఇవ్వడం జరిగింది. ఇక పెదకూరపాడు అయితే భాష్యం ప్రవీణ్కి అయితే ఇచ్చారు, అనూహ్యంగా టికెట్ అయితే దక్కించుకున్నారు. గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, అలాగే గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు అందరికీ తెలిసిందే. కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు కూడా ఇది ముందుగానే అనుకున్నదే. ఇకపోతే మార్కాపురం కొందుల నారాయణ రెడ్డికి అయితే కేటాయించడం జరిగింది. గెద్దలూరు అశోక్ రెడ్డికి అయితే కేటాయించడం జరిగింది. ఇక ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డిని అయితే ఆత్మకూరు నుంచి అయితే పోటీలోకి అయితే దింపుతున్నారు. ఇక ఈ కొవ్వూరు వచ్చేటప్పటికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అయితే నిలిపారు. వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మీప్రియని అయితే ఇవ్వడం జరిగింది. ఇక కమలాపురం వచ్చేటప్పటికి పుత్తా చైతన్య రెడ్డిని అయితే చంద్రబాబు గారు రంగంలో దింపారు. ఇక ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డిని అయితే కడప, అంటే ఈ కమలాపురం కానివ్వండి, ప్రొద్దుటూరు కానివ్వండి, కడప నుంచి చంద్రబాబు గారు ఈసారి బలమైన అభ్యర్థులనే పెట్టడం జరిగింది. వాస్తవానికి ప్రొద్దుటూరు నుంచి 5-6 మంది పోటీలో ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఏజ్లో పెద్ద అయినప్పటికీ కూడా వరదరాజుల రెడ్డిని అయితే చంద్రబాబు గారు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో ఆయనకి రాజకీయ గురువే ఈ వరదరాజుల రెడ్డి. అంటే శిష్యుడి మీద గురువుని చంద్రబాబు గారు రంగంలోకి అయితే దించినట్టుగా తెలుస్తుంది. ఇక నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం వచ్చేటప్పటికి గిత్తా జయసూర్య కేటాయించడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించిన మిగిలిన సీట్లు వచ్చేటప్పటికి ఎమ్మగనూరు జయనాగేశ్వర రెడ్డి, అలాగే మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి, అలాగే పుట్టపర్తి వచ్చేటప్పటికి పల్లె సింధూరారెడ్డికి ఇవ్వడం జరిగింది. కందికుంట యశోదాదేవికి అయితే ఇవ్వడం జరిగింది. మదనపల్లి షాజహాన్ బాషాకి ఇచ్చారు. పొంగనూరు చెల్లా రామచంద్రారెడ్డి, పొంగనూరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదకి పోటీగా చెల్లా రామచంద్రారెడ్డిని అయితే బాబు అంటారు, ఆయన అయితే రంగంలో దింపారు. ఇక చంద్రగిరి వచ్చేటప్పటికి పులవర్తి వెంకటమణి ప్రసాద్, పులవర్తి నాని అంటే చాలామందికి ఈజీగా అర్థమవుద్ది, చంద్రగిరిని అయితే దింపారు. ఇక శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా ముందుగా ఊహించిందే. ఇక సత్యవేడు వచ్చేటప్పటికి కోనేటి ఆదిమూలం, అలాగే పోతలపట్టు వచ్చేటప్పటికి డాక్టర్ కలికిరి మురళీమోహన్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ 34 మందికి సంబంధించిన విద్యార్హతలు కానివ్వండి, ఆ ఏజ్ను కూడా అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే కొత్తగా గతంలో ఎప్పుడు కూడా అభ్యర్థులను ప్రకటించిన ఇలాంటి ఏజ్ ఏంటి, వాళ్ళ విద్యార్హత ఏంటి అనేది గతంలో ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన పరిస్థితి లేదు. బట్ మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అయితే ఒక వినూత్నానికి అయితే తెరదీసింది. వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులు వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళు ఏం చదువుకున్నారనే అంశాలను అయితే చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వయసు చూసుకుంటే 25 నుంచి ఇప్పుడు ప్రకటించిన 34 సీట్లకు మాత్రం చూసుకుంటే
25 నుంచి 35 వయసు ఉన్న వాళ్ళు 2 ఉన్నారు. అలాగే 36 నుంచి 45 వయసు ఉన్న వాళ్ళు 8 మంది ఉన్నారు. 46 నుంచి 60 వయసు ఉన్న వాళ్ళు 19 మంది ఉన్నారు. సో మెజారిటీ పీపుల్ అంతా కూడా 35 నుంచి 60 ఏళ్ల వయసు మధ్యలోనే ఉన్నారు. 60+ అనేది బాగా తక్కువ అని చెప్పుకోవచ్చు. గతంలో ప్రకటించిన 94 సీట్లలో కూడా 60+ అనేది బాగా తక్కువ ఉంది. సో ఇప్పుడు కూడా దాన్నే ఫాలో అవుతూ 60+ అయితే కేవలం 3 మాత్రమే ఉన్నారు. 75+ అయితే కేవలం 2 మాత్రమే ఉండటం అయితే జరిగింది. సో మొత్తంగా 34 సీట్లకు సంబంధించి వయసు అయితే అది. ఇక పురుషుల్లోకి వచ్చేటప్పటికి 27 మంది, ఈ 34 సీట్లలో 7 మంది మహిళలకు అయితే కేటాయించడం జరిగింది. ఇక అన్నిటికీ మించి విద్యార్హత ఈ 34 మందిలో PhD చేసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసిన వాళ్ళు 11 మంది ఉన్నారు. సో మెజారిటీ సభ్యులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేయడం జరిగింది. ఇక గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చదివిన వాళ్ళు అయితే 9 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ అయితే 8 మంది ఉన్నారు. 10th బిలో కేవలం 5 మంది మాత్రం ఉన్నారు. 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు కేవలం 5 మంది మాత్రం ఉన్నారు. వీరు కూడా ఏంటంటే పెద్ద వయసులో, అప్పట్లో మనకు తెలుసు చదువు గురించి పెద్దగా ఇది లేదు. సో ఎవరైతే 70+లో ఉన్నారో వాళ్ళలోనే 10th తక్కువ ఉన్నారు. బట్ రీసెంట్గా యంగ్ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా మెజారిటీ పీపుల్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఇక్కడ చూడొచ్చు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీద మొత్తంగా 20 మంది ఉన్నారు. 35లో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీదే 20 మంది ఉన్నారు. అంటే మినిమం డిగ్రీ చదివిన వాళ్ళే ఎక్కువ మందిగా ఉన్నారు. సో ఈ లిస్ట్ అయితే మొత్తంగా ఇది తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మొత్తం లిస్ట్ అయితే. ఇక మిగిలిన 16 మందిని కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదైతే కొన్ని సీట్లకు సంబంధించి ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయడంలో ఎక్కడైతే ఆశావాహులు కొంచెం ఎక్కువగా ఉన్నారో ఆ ప్లేసుల్లో అయితే చంద్రబాబు గారు సీట్లు అయితే హోల్డ్ చేయడం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో జనసేన కూడా తమ లిస్టును అయితే ప్రకటించడం కోసం కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇదే సమయంలో బీజేపీకి కూడా కొన్ని సీట్లు కేటాయించిన నేపథ్యంలో వారు కూడా తమ అభ్యర్థులను అయితే ఆల్రెడీ వెతికే పనిలో ఉన్నారు. త్వరలోనే వారు కూడా ఆ లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే చంద్రబాబు గారు చాలా వేగంగా ఉన్నారు. బహుశా ఇది గెలుపుకి సంబంధించిన కాన్ఫిడెన్స్ అంటే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 8 లేదా 9 లిస్టులు విడుదల చేసి గట్టిగా పట్టుమని 100 మందిని కూడా ప్రకటించలేని పరిస్థితి. కానీ చంద్రబాబు గారు 2 లిస్టులతో 128 మందిని అయితే ప్రకటించడం జరిగింది. కేవలం ఇంకా ప్రకటించాల్సింది 16 మంది మాత్రమే. అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా దాదాపుగా రెడీ అయిపోయిందని చెప్పొచ్చు. ఇదే సమయంలో జనసేన బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటిస్తే ఈ పొత్తులో సీట్లన్నీ కూడా దాదాపుగా ప్రకటించేసినట్టుగా అవుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డి ఇంకా నాన్సుడు ధోరణిలోనే ఉన్నాడు. ఎందుకంటే ఎవరు హ్యాండ్ ఇస్తారో తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి బుజ్జగింపులతోనే సమయం అంతా కూడా వెళ్లదీస్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ 2వ జాబితాలో అయితే పెద్దగా మిరాకిల్స్ అయితే ఏమీ జరగలేదు. ఇప్పటి వరకు ఎవరైతే పార్టీని నమ్ముకుని ఉన్నారో, ఎవరైతే పార్టీని 5 ఏళ్లు కాపాడుకుంటూ వచ్చారో మెజారిటీ వాళ్ళకే అవకాశం ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొంతమందిని మార్చుండొచ్చు. కానీ మొత్తంగా అయితే పెద్దగా మిరాకిల్స్ ఏమీ చేయలేదు. వ్యతిరేకత వచ్చే అంశం కూడా లేదు. మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీని గమనించాల్సింది ఏంటంటే మొదటి 94 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా పార్టీలు అక్కడ అసంతృప్తి రాలా. 1-6 నేతల్లో ఏదైనా మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అసంతృప్తి రాలా. అలాగే జనసేనకు సీట్లు కేటాయించి ఆ సీట్లను అనౌన్స్ చేసిన తర్వాత కూడా అక్కడ టీడీపీ నుంచి ఎటువంటి వ్యతిరేకత రాలేదు. అంటే చంద్రబాబు గారు ఒక క్రమ పద్ధతిలో అందరితో మాట్లాడిన తర్వాతే సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు విభేదాలు రాలేదు. టికెట్ రాలేదని వేరొక పార్టీలోకి వెళ్లే ప్రయత్నం ఒక్క నేత కూడా చేయలేదు. అంటే చంద్రబాబు గారు రాజకీయ పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా టీడీపీ 2వ జాబితాతో కలిపి 128 మందిని అయితే ప్రకటించడం జరిగింది. మిగిలిన 16 మందిని కూడా ఎన్నికల నోటిఫికేషన్ లోపే ప్రకటించే అవకాశం ఉందని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.